థంబ్నెయిల్ చూసి ఇదొక పాస్పోర్ట్ కథేమో అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది ఒక గుర్తింపు కోసం గలమెత్తిన అణచివేత ఎదుర్కొంటున్న తరతరాల పోరాటం. ఇప్పుడైతే ఇది ఒకరి కథ. ఒక పాస్పోర్ట్ విషయంలో 2 సంవత్సరాలుగా జరుగుతోంది. కానీ కేవలం పాస్పోర్ట్ సమస్యేనా అంటే కాదు, ఇది ఒక గుర్తింపుకు చెందిన సమస్య. ఒక వ్యక్తి తన ఉనికి కోసం చేస్తున్న పోరాటం. దేవదాసీ వ్యవస్థలో బాధపడిన ఒక మహిళ, ఒక తల్లిగా పెంచుకున్న బిడ్డ, మా అమ్మే నన్ను పెంచింది, మా అమ్మ ఆధారంగానే నేను జీవించాను అని అంటుంటే ఈ దేశము, ఈ వ్యవస్థ తండ్రి పేరు లేకపోతే నువ్వు లేవంటోంది. ఇది ఎంతవరకు న్యాయం? 2023 నుంచి పాస్పోర్ట్ కోసం ఎన్ని ఫారాలు నింపినా, ఎన్ని ఆధారాలు ఇచ్చినా, ఎన్నిసార్లు లైన్లో నించున్నా ఒక్కటే ప్రశ్న, నీ తండ్రి ఎవరు? కాదు, నన్ను పెంచింది మా అమ్మ ఒక్కరితే నాకు ఉంది అని అంటుంటే ఆఫీసర్ నవ్వుతూ అనేది ఏంటంటే, అబ్బే ప్రతి ఒక్కరికి తండ్రి ఉంటాడమ్మా, అబద్ధం చెప్పకు అని. తన చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వారు. అప్పుడు తన చేతిలో నిరుపయోగంగా ఉన్న డాక్యుమెంట్ల బరువు వాళ్ల నవ్వు వల్ల కేజీలు పెరుగుతూ పోయింది. ఆ రోజు తను తండ్రి పేరు లేని మనిషిగా కాదు, కానీ అణచివేతకు లోనైన మనిషిగా మిగిలిపోయింది. ఒకప్పుడు దేవత సేవ కోసం అని చెప్పి పిల్లల్ని దేవాలయాలకు అర్పించేవారు. కానీ ఆ పుణ్యకార్యం క్రమక్రమంగా వేశ్యావృత్తికి మారిపోయింది. అరే, దేవత పేరు చెప్పి బాలికల్ని లైంగికంగా దాస్యానికి బలి చేసేశారు. నిజానికి అవి దేవాలయాలే, కానీ ఆ బాలికకి ఎటువంటి గౌరవం ఉండదు, పెళ్లి చేసుకునే హక్కు ఉండదు, కుటుంబం ఉండదు. ఎవరూ వాళ్ళని భారీగా చూడరు, కానీ శరీరాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రం మతపరమైన ఆచారాన్ని అడ్డంగా పెట్టుకుంటారు. ఇదొక మతపరమైన ఆచారంగా మొదలై పెద్దలను సుఖపెట్టే వ్యవస్థగా మారిపోయింది. ఎందుకంటే ఆమె నిస్సహాయురాలు. ఎందుకంటే ఆమెకి తిరగబడే అవకాశం లేదు. ఎన్ని చట్టాలొచ్చినా వ్యవస్థ మాత్రం మారలేదు అని ఈ వ్యధ వింటే తెలుస్తుంది. ఇవాళ తన తల్లిని తల్లిగా గుర్తించలేము అంటున్నారు. దేవదాసిగా ఉపయోగించుకున్న సమాజం తల్లిగా గుర్తించడంలో తల్లకిందులైంది. ఈ వ్యవస్థ ఎప్పుడు గుర్తిస్తుంది వీళ్ళని? తల్లి ఒక్కరితే పెంచితే వీళ్ళకి గుర్తింపు ఉండదా? మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఒక గవర్నమెంట్ ఐడికి తల్లి పేరు ఒక్కటే చాలు. కానీ ఇక్కడున్న అధికారులు ఆ చట్టాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? రోజు కూలీ చేస్తూ చదివించిన తల్లి యొక్క మనోబలాన్ని ఆస్తిగా చేసుకుని చక్కగా చదువుకుని అబ్రాడ్లో PhD చేసే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఏం లాభం? పాస్పోర్ట్ కావాలి. ఇది తన ఒంటరి పోరాటం అయితే కాదు. 2015 NHRC రిపోర్ట్ ప్రకారం ఇంకా 70,000 మంది దేవదాసీలు జీవిస్తూనే ఉన్నారు. ఇందులో 60% మంది పిల్లలు స్కూల్కి వెళ్లలేరు. ఎందుకంటే వ్యవస్థ వీళ్ళని గుర్తించదే. అందుకే ఈ పోరాటం మనల్ని అడుగుతోంది. ఈ వ్యవస్థను మనం చూస్తున్నాం. ఈ వ్యవస్థ జాతిని చూస్తుంది, తండ్రి పేరుని చూస్తుంది, కానీ మనిషిని చూడలేకపోతుంది. తనకొచ్చిన PhD అవకాశాన్ని వినియోగించుకోవాలి, పూర్తి చేయాలి అనే దృఢమైన సంకల్పంతో ఎన్నోసార్లు పాస్పోర్ట్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. తత్కాల్లో కూడా పర్మిషన్ ఇవ్వలేదు, కనీసం టోకెన్ కూడా ఇవ్వలేదు. అప్లై చేసిన ప్రతిసారి హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్తో పాటు ఒక దేవదాసిగా తల్లికి గవర్నమెంట్ ఇచ్చిన గుర్తింపు లెటర్ని కూడా చూపిస్తూ చివరిగా పాస్పోర్ట్ సెంటర్ని బెంగళూరు నుంచి బళ్ళారికి మార్చుకొని తన మొత్తం పరిస్థితిని, వాళ్ళ అమ్మ పరిస్థితిని ఒక లెటర్లో రాసి సబ్మిట్ చేసిన తరువాత కూడా ఆమెకు ఆ పాస్పోర్ట్ దక్కలేదు. తన పేరే నారీ కామాక్షి. ఇప్పుడు తను ఢిల్లీకి చెందిన క్రియేట్ నెట్ ఎడ్యుకేషన్ అనే సంస్థలో యూత్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఇంకా సోషల్ జస్టిస్ లక్ష్యంగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇలాంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో స్టూడెంట్స్కి లీడర్షిప్, కెరియర్ గైడెన్స్ ఇస్తూ యూత్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. 2018లో వచ్చిన దేవదాసి రిహాబిలిటేషన్ బిల్ కోసం రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ వీడియోలో మీకు చెప్పిన ప్రతి విషయం కూడా ఆమె సొంత అనుభవంగా ఒక ప్రముఖ వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా మేము చెప్పాం. ఇప్పుడు సమాజానికి ఉన్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, తండ్రి పేరు లేకపోతే వాళ్ళు పౌరులు కారా? దేవదాసిల పిల్లలు ఏం చేశారు తప్పు? గుర్తింపు కోసం అప్లికేషన్ పెడతారు, కానీ అక్కడ వాళ్ళ ఉనికిని నిరూపించుకోవడం అనేది ఎంతవరకు అవసరం? వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి బయటికి రావాలి, ఈ వ్యవస్థ మారాలి. ఎంతో మందిని ఇలాంటి పోరాటం నుంచి రక్షించాలి.